ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తల చెంగల్రాయుడు మీడియాతో మాట్లాడుతూ నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించిన నాకు ఎమ్మెల్యే సీటే కావాలి అంట. తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేట పార్లమెంట్ టికెట్ ను సుఖవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఇస్తానని చెప్పి ఆ సీటును కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించిన సీటును సుఖవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఎలా ఇస్తానని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తెల చెంగల్రాయుడు చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అంటే 5 ఏళ్ల పాటు కష్టకాలాలు నాతో పని చేయించుకొని చివరి నిమిషంలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి కారణాలేవో తెలపాలని పేర్కొన్నారు. టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటి అని మీడియా అడిగిన ప్రశ్నకు నా నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించిన నాకు ఎమ్మెల్యే టికెటే కావాలంటాను తప్ప వేరే ఆఫర్లు ఎంత మాత్రం అంగీకరించని సమాధానమిచ్చారు. సొంత పార్టీ వారే తనకు టికెట్ రాకుండా చేశారని ఇందుకు నా ధర్మం నేను పాటిస్తున్నానని తెలిపారు. నా క్యాడర్తో చర్చించి వారి నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని వివరించారు. 24 వయసులో MA ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మా తండ్రి వద్దన్నాడని, అప్పుడు కూడా నా స్నేహితులతో అందరితో సమావేశమై చర్చిస్తే మీకు మీ నాన్న కావాలా మేము కావాలని వారు అనడంతో నాకు స్నేహితులే కావాలని మా నాన్న మాటలు కూడా లెక్క చేయకుండా ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు కూడా తన గుర్తు మొట్టమొదటిగా సైకిల్ కే కేటాయించారని, ఆ గుర్తుపైనే తనకు 28,000 ఓట్లు వచ్చాయని తెలిపారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు. త్వరలోనే నా క్యాడర్ తీర్పుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, రాజంపేటలో బత్తెల సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తానని తెలిపారు. ఇప్పటికే MP అభ్యర్థి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఫోన్ చేసి తొందరపడవద్దు అని చెప్పారన్నారు. అదేవిధంగా షర్మిల, సతీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పదే ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. కానీ ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. తర్వాత నా క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని, అందులో ఏ సందేహము లేదని చెప్పారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బత్తెల అభిమానులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రాజంపేట డివిజన్ ఇన్ఛార్జ్ రవిబాబు. దయవుంచి నిర్ణయం నాది అనద్దు, నిర్ణయం మీది. ఇప్పటి వరకు తెలుగుదేశమే, రేపటి వరకు తెలుగుదేశమే, ఎల్లుండి వరకు తెలుగుదేశమే. భవిష్యత్తులో ప్రతి మండలంలో క్యాడర్ అంతా మాట్లాడుకుని క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పట్టుకుని ఉంటారు. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. నా సొంత నిర్ణయం ఎక్కడ ఏమి ఉపయోగించుకున్నాను. క్యాడర్ అంతా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పట్టుకుని నేను పనిచేస్తాను. సార్, నిన్నటి వరకు కూడా మీకే టికెట్ అని చెప్పి అధిష్టానము ఈరోజు సడన్ గా మార్చడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? నాకు మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కుటుంబంలో బస్సులు వచ్చి రాజంపేట అభ్యర్థి నువ్వు గెలుచుకోనరా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు. మళ్ళీ బుధవారం నాడు కూడా పోయినా, వేరే విషయాలు మాట్లాడాను. నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా నిన్ననే కదా కలిసినావు, నువ్వు నియోజకవర్గంలో తిరుక్కొని నా పనులు చూసుకున్నావు, నువ్వు ఇక్కడ ఏడ ఉండకూడదు, నువ్వు నియోజకవర్గంలో తిరుగన్నాడు. అంతవరకే నాకు తెలుసు. ఇప్పుడు నేను వచ్చి మన వాళ్ళకి ముఖ్యమైన ప్రతాపు లేదు ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేసి, మన మల్యాల సుబ్రాయలన్న కొంచెం బాధపడతా చెప్పినాడు, ఫోన్ చేసి చెప్పిన ఇటు మాది చెప్పినాడని చెప్పి వస్తాను. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మార్చారో నాకు తెలియదు, వాస్తవంగా తెలియదు. వాళ్ళు మారుస్తారని నేను ఊహించలా. ఒరిజినల్ చెంగల్రాయుడు తొలి లిస్టులోనే పేరు లేనప్పుడు రాజకీయాలు విరమించుకోవాలన్నట్టు అనుకున్నా నేను. కానీ ఇక్కడ క్యాడర్ చూపిస్తున్న ప్రేమ, ప్రీతిని దృష్టిలో పెట్టుకొని వంగిపోయినా అది నేను చేసినటువంటి పొరపాటు అనిపిస్తుంది. 60 సంవత్సరాల రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పేసి గట్టి ప్రయత్నం చేశారు. కానీ ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి గట్టిగా ఒత్తిడి చేసి నన్ను
తెలుగుదేశంలో చేర్పించారు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మీరు ఆదినారాయణ రెడ్డి గారితో అడిగితే ఆయన నిజాలు చెప్తారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, నాకు మంచి సన్నిహితులు. నువ్వేం తొందరపడద్దు అన్నాడు. తొందరపడేది ఏం లేదులేండి అని కూడా చెప్పాను. జస్ట్ సో ఆప్తులు తొందరపడద్దు అంటున్నారు, క్యాడర్ అంతా నిర్ణయం తీసుకోమంటున్నారు. సో నేను ఫైనల్గా క్యాడర్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి నేను ఉంటాను. అధిష్టానం మీకేమైనా మీతో మాట్లాడడం కానీ ఈ టికెట్ మీద మిమ్మల్ని బుజ్జగించడం కానీ లేదంటే క్లారిఫికేషన్ బుజ్జగించడం సార్ బుజ్జగించడం బెదిరింపులు జరగవు. బుజ్జగింపులు ఏమండి? రీజన్స్ ఏమైనా చెప్పినారా సార్? అసలు నాతో మాట్లాడుంటే కదా, నాతో మాట్లాడదు. నా నిత్యం బంగారు కిరీటం పెడతానని రాజంపేట అసెంబ్లీ సభ ఏరేది వద్దని చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఎంపీకి పోటీ చేశాడు, ఆయనకి సీట్ రాలేదు కదా, ఆయనకి అప్పచెప్పాలి ఏదైనా ఇచ్చేది. నన్ను బుతికించి ఆయన్ని కదా బుతికించాలి. ఆయన బుతికించి నా సీట్ నాకు ఇచ్చేయాలి. ఎట్లా సార్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? క్యాడర్ బేస్డ్ నాయకుడిని నేను 81లో సమితికి పోటీ చేసిన. మా తండ్రికి ఇష్టంలా నేను పోటీ చేయటం, కానీ మా ఫ్రెండ్స్ అందరిని అడిగిన, నువ్వు పోటీ చేయాల్సింది అన్నారు. ఎంఏ ఫైనల్ ఇయర్ 24వ సంవత్సరం 81లో 28,000 ఓట్లు వచ్చాయి. సైకిల్ గుర్తు నాది, ఫ్రీ చెంబర్ అది. దాన్ని ఎన్టీ రామారావు ఓన్ చేసుకున్నాడు. సో నాకు సైకిల్ గుర్తు వచ్చి రాలేదేమో అనిపిస్తున్నది. పార్టీ మరి ఆలోచన ఏమైనా ఉందా సార్? లేదు, ఇప్పుడు వరకు ఏం లేదు. క్యాడర్ డెసిషన్నే నేను కట్టుబడి ఉంటాను. క్యాడర్ బాయిలో దూకమంటే బాయిలో దూకుతాను. క్యాడర్ ఏమైనా మీటింగ్స్ ఏమైనా పెడుతున్నారా తొందరలో? క్యాడర్ ఏమైనా మీటింగ్స్ ఏమైనా పెడుతున్నారా? ఉద్యోగంతో అంతా మాట్లాడే పని చేయాలి కదా. సార్ ఇప్పుడు ఉద్యోగులు వచ్చారు. నేను యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కలుద్దామని వెళ్ళి అక్కడికి, అక్కడ హెలికాప్టర్ ఏదో రాలా, అంతా జనం వచ్చున్నారంటే బయలుదేరి 5 గంటల బయలుదేరి సరే 7 గంటల ఇంటికి వచ్చేసి 2 అవర్స్లో వచ్చాను నేను. అంత తప్ప నాకు నా బలహీనత అది ఒకటే. బలము అదే, బలహీనత అదే. క్యాడరే నా బలం, క్యాడరే నా బలహీనత. ఏమనుకుంటారు సార్ మీరు? మా టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? నా టికెట్కు రాని వాళ్ళు నా ధర్మం నేను నెరవేరుస్తాను. వాళ్ళ ఊరు అనేది కాదు, నా ధర్మం నేను నెరవేరుస్తాను. రీజన్స్ ఏమైనా ఉన్నాయి సార్? బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? బలమైన కారణం నేను గెలిస్తే ఆడ మంత్రిని అయిపోతాను అన్నటువంటిది ఒకటి. రెండోది, ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గం ఇది ఒకటని వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని కూడా ఓడించాలని నేనంటా ఓడిపోతాను, బయట నూనె తెచ్చి దాన్ని ఓడించాను. సొంత పార్టీ నేతలే చేశారంటారా? నాకు ఎవరు బయట వాళ్ళు ఊరి చేయలేదు. మా వాళ్ళు పసుపు రంగు తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి అభివృద్ధికి నిదర్శనమని నందమూరి బాలకృష్ణ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ